జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ సభ ఏర్పాట్ల గురించి, మంచి చెడ్ల గురించి, వచ్చిన పబ్లిక్ చేయాల్సిన సవలతుల గురించి చూసేటానికి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు జగిత్యాలకు పోయినరు. అక్కడికి పోతే ఏం జరుగుతుందో ఎరికే కదా. ఆ ముచ్చట నేను చెప్పడెందుకు అబ్బా, చూడుండ్రి. నీ సంబరం సలగుండా అరే హరీష్ రావు సార్ని చూడంగానే సంతోషం పొయ్యి మీద పాలు వంగినట్టు వంగుకొచ్చింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. సంబరంతో సతమతం అవ్వకుండా హరీష్ రావు సార్కు శాల్వా కప్పి కడుపార గట్టిగా ఆవులిచ్చుకున్నాడు. అటెనక కేటీఆర్ దగ్గరికి పోయి శాల్వా కప్పిండు, చేతుల చెయ్యేసి ఎంట తీసుకొని పోయిండు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో బాధతోని కనిపించే జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలకు రాగానే ఎక్కడలేని సంతోషంతో సంబరపడుతున్నాడు. ఎన్నో ఏళ్ళు ఒంటరిగా బతికి అనుకోకుండా అయినోళ్ళు సొంత బలగంగా అనిపిస్తే ఎట్లుంటదో అట్లనే అయింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. అబ్బబ్బబ్బబ్బా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది జరసేపు. అసలే 20వ తారీఖు నాడు కేసీఆర్ సభ ఉన్నది. దాని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని స్వయంగా కేటీఆర్ హరీష్ రావులు వచ్చే వరకు ఆనందం కట్టలు తెగినట్టు అయింది కావచ్చు. రాండ్రి రాండ్రి అన్నట్టు ఇంట్లోకి తోలుకొని పోయిండు. గడ్డ మీద ఉన్న చేప పిల్ల నీళ్ళలో దుంకితే ఎట్లా ఈత కొట్టుకుంటూ ఉరుకుతుందో గట్ల అయిపోయిండు. ఇప్పుడే గిట్లుంటే సోమవారం నాడు జరిగే మీటింగ్లో ఇంకెంత సంబరంగా ఉంటాడో జీవన్ రెడ్డి సారు, చూడాలిగా అప్పుడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అయిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసినట్టు అయిందని తీరు వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలు కథలుగా చెప్పిండు కదా కాళేశ్వరం ముచ్చట్ను. హాగో దాని మీద ఎర్రవెల్లి దయాకర్ రావు పిచ్చి పిచ్చి కామెడీ చేసిండు. మీరు కూడా ఇన్ని నవ్వుకోండ్రి. తల్లిగారి పుట్టు పూర్వోత్తరాలు మేనమామకి ఎరుకుండయా అన్నట్టు ఎర్రవెల్లి దయాకర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి గురించి తెలియదా? ఇద్దరు టీడీపీ పార్టీలు ఉన్నోలేనా, ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ తెలియదా? అందుకే పాత ముచ్చటోటి బయటేసి బీఆర్ఎస్ పార్టీలను నవ్వుల ముంచిండు. చెప్పుండ్రి సార్, ఏదో గమ్మతి ముచ్చట చెప్తున్నారట. చెప్పుండ్రి. ఇల్లు కూడా నీ ఇల్లు కూడా నువ్వు కట్టినప్పుడు అది కూడా కుమ్మింది, నీకు గుర్తున్నదో లేదో అప్పుడు గుర్తు చేసుకో. నేను కూడా వచ్చి చూసిన నీ ఇల్లు నీ కుమ్మినప్పుడు. నువ్వు కట్టిన ఇల్లు గుళ్ళేందుకు? ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాడ 2 ఇబ్బందులు అయితే దాన్ని రాజకీయం చేసి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గమనించాలి. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకున్నప్పుడు పిల్లర్లు గుంగినాయట. అప్పటి ముచ్చట నాకు బాగానే గుర్తున్నది. నీకు మాటలు ఉన్నదో లేదో నాకు తెలియదు గాని కుంగుడు మాత్రం జరిగిందనే వరకు మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, పుట్ట మధులు పక్కకే ఉండి పక్కున నవ్విండ్రు. కాళేశ్వరం కట్ట చిన్నదా? 100కి ఎక్కువ ఉన్న పిల్లర్లలో 1-2 పిల్లర్లు గుంగితే తెలంగాణ మొత్తం తెరలైనట్టు చేసినావు. అప్పటి పిల్లర్లు గుంగితే నీ ఇల్లు కట్టకుండా ఆపినవా? 2 ఏళ్ళు కాళేశ్వరం కట్ట బాగు చేయకుండా ఉంచి పంటలైన పెట్టినవు. ఇది నీకు పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కాళేశ్వరం బాగు చేయి, తెలంగాణకు నీళ్లు వారి అన్నట్టు చెప్పిండు. కానీ ఎర్రవెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు గిసొంటి గమ్మత్ ముచ్చట్లు చెప్పి నవ్విస్తా ఉంటాడు.